మహాకుంభమేళా షురు భక్తులతో కిక్కిరిసిన ప్రయాగ్రాజ్ తొలి రోజే కోటి మంది పుణ్యస్నానాలు భక్తజన సంద్రంగా త్రివేణి సంగమం వీధుల్లో అఘోరాల నృత్యాలు 10,000 ఎకరాల్లో కుంభమేళ ఏర్పాట్లు భద్రతకు అత్యాధునిక టెక్నాలజీ కుంభమేళకు 2017లోనే యునెస్కో గుర్తింపు యూపీ సర్కారుకు 2 లక్షల కోట్ల ఆమ్దాని రాబోతా ఉన్నదట. అంటే వాళ్ళు ఖర్చు పెడతారు కదా ఆమ్దాని అంటే వాళ్ళు ఏది వచ్చినటువంటి భక్తులు వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఖర్చు పెట్టేటువంటిది ఆమ్దాని ఎట్లయితుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరే ఏదేమైనప్పుడు కూడా 2 లక్షల కోట్లు అక్కడ వచ్చినటువంటి 40 కోట్ల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో 2 లక్షల కోట్లని ఖర్చు పెట్టబోతా ఉన్నారట. అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద 45 రోజుల ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ 2025 పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. గంగా యమున సరస్వతిల త్రివేణి సంగమం వద్ద సుమారు 1.5 కోట్ల మంది భక్తులు స్నానం చేసే అవకాశం ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకు వెళ్ళాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ పవిత్ర గడియలు రానే వచ్చాయి. ఈ ఏడాది కుంభమేళకు 45 కోట్ల మందికి పైగా ప్రజలు హాజరవుతారని కేంద్రం అంచనా వేసింది. దేశంలోని నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి తొలి రోజే కుంభమేళలో పాల్గొని పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనుండడం గమనార్హం. ఇదిలా ఉంటే 2017లోనే ఈ కుంభమేళకు యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇక 6 రాజస్థానాలకు అత్యంత ప్రత్యేకత ఉన్నదట. ఇప్పటికే దాదాపు 1 కోటి మంది త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించడం జరిగింది. ఇది 2వ పేజీ ఎక్కడ ఒకసారి చూసుకుంటే ఈ క్రమంలోనే 45 రోజుల్లో వివిధ రకాల రాజస్థానాలు చేయనున్నారు. మొత్తం 6 రోజుల పాటు ఈ రాజస్థానాలు జరగనున్నాయి. ఈ మొత్తం మహాకుంభమేళలో ఈ రాజస్నానాలే అత్యంత ముఖ్యమైనవి. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ తేదీల్లో ఈ పుణ్యస్థానాలను ఆచరించనున్నారు. ఈ 6 రాజస్థానాలకు హిందూ పురాణాల్లో ఎనలేని ప్రత్యేకత ఉందని తెలుస్తుంది. మహాకుంభమేళ ప్రారంభమైన మొట్టమొదటి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్థానం జరుగుతుంది. అంటే సోమవారం 13 రోజున తొలి స్థానం పూర్తయిపోయింది. ఇక ఈ నెల 14వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా 2వ స్థానం తేదీ నిర్వహించారు. ఈ తర్వాత 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా 3వ స్థానం చేయనున్నారు. ఇక 4వ రాజస్థానం ఫిబ్రవరి 3న ఉంటుందట. అలాగే పంచమి రోజున జరపనున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన మగ పౌర్ణమి రోజున 5వ స్థానం, చివరిదైన 6వ స్థానం మహాకుంభమేళ ముగిసే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజున జరుగుతుందట. మహాకుంభమేళ సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నట్లు భక్తులకు ఎనలేని విశ్వాసం. యూపీకి 2 లక్షల కోట్ల ఆదాయం రాబోతా ఉన్నదట. మహాకుంభమేళ 2025 ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ CAIT ప్రకారం 45 రోజుల మెగా ఈవెంట్ కోసం రాష్ట్రం 2 లక్షల కోట్లకు పైగా ఆర్జించే అవకాశం ఉంది. 40 కోట్ల మంది సందర్శకులతో ప్రతి ఒక్కరూ సగటున 5,000 ఖర్చు చేస్తే మొత్తం వ్యయం ఈ సంఖ్యను చేరుకుంటుంది. వసతి, పర్యాటకం ఈ ఆర్థిక అభివృద్ధి అతిపెద్ద సహకారం అందించే అవకాశం ఉందని స్థానిక హోటల్స్, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి ఏర్పాట్ల ద్వారా 40,000 కోట్లు రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉందని CAIT ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖాండేల్వాల్ తెలిపారు. దీంతో పాటు మహాకుంభమేళలో పెద్ద ఎత్తున ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు కూడా జరగబోతూ ఉన్నాయట. సో చాలామంది కూడా ఇక్కడికి 45 కోట్ల మంది రాబోతా ఉన్నారు. ఇక సాధారణానికి భిన్నంగా కుంభమేళ జరగబోతూ ఉందట. సాధారణంగా కుంభమేళ దేశంలోని 4 ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో నిర్వహిస్తుంది. అయితే మహాకుంభమేళ మాత్రం కేవలం త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఈ మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. భూమిపై ఏడాది గడిస్తే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరగ్గా 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. ఇక 12 పూర్ణ కుంభమేళలు అంటే 144 ఏళ్లకు అదే సమయంలో దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. అందుకే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుండడం గమనార్హం. సో దేవతలకేమో 12 సంవత్సరాలు అయితే అంటే వాళ్ళకేమో ఒక సంవత్సరం అంటే ఒక రోజు అట. వాళ్ళకి మొత్తం పాటు 12
పూర్ణ కుంభమేళాలు అంటే 140 ఏళ్ళు 144 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభమేళ ఏదైతే ఉందో అంటే భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు మనం 144 ఏళ్లకు ఒక కుంభమేళను జరుపుకుంటాము. అయితే ఈ మహాకుంభమేళలో 144 ఏళ్లకు జరిగేటువంటి ఈ మహాకుంభమేళకు జరిగేటువంటి ఆ ప్రదేశానికి ఆ పుణ్యస్థానాలు కనుక ఆచరించినట్టయితే ఉంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు పోతాయి, మోక్షం లభిస్తుంది అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో భక్తులందరూ సైతం కూడా ఈరోజు జరిగేటువంటి ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి అంటే 4 చోట్ల జరుగుతుంది ఈ కుంభమేళాలన్నీ కూడా 4 చోట్ల. ఒకటేమో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఇప్పుడు మహాకుంభమేళ జరిగేటువంటి ప్రదేశం, రెండోది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతుంది, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో నిర్వహిస్తుంది. అయితే మహాకుంభమేళ మాత్రం కేవలం త్రివేణి అంటే 3 నదులు కలిసేటువంటి ప్రయాగ్రాజ్లో మాత్రం ఈ కుంభమేళ జరుగుతూ ఉన్నది. దీనికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్తో పాటు కేంద్రం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక నిన్నటి నుంచే జరుగుతూ ఉన్నది. మరి ఇది 45 రోజుల పాటు మరి జరిగేటువంటి ఈ యొక్క మహాకుంభం మేళలో 45 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది స్పష్టంగా కనబడతా ఉన్నది దీంట్లో శనార్థి తెలంగాణలో.